వృషభరాశి మిత్రులకు నమస్కారములు. ఈరోజు మనకు ఎలా ఉందో తెలుసుకుందాము. చంద్రుడు మీ రాశిలోనే జన్మరాశిలో సంచరిస్తుండటం వల్ల మీలో సరికొత్త కార్యాచరణ, ఉత్సాహం పెరుగుతాయి. అయితే జన్మచంద్రుని ప్రభావం వల్ల మనస్సు ఒకే ఆలోచనపై స్థిరంగా ఉండకపోవడం లేదా తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి లభించిన నక్షత్ర బలాన్ని ఆవేశపడకుండా శాంతంగా ఉపయోగించుకోవడం నేటి ప్రధాన సూత్రం. నక్షత్ర ఫలితాలు. కృత్తికా నక్షత్రం వారు నేడు అద్భుతమైన సంపత్తార ప్రభావాన్ని కలిగి ఉన్నారు. జన్మచంద్రుని చురుకుదనానికి ఈ ఆర్థిక అనుకూలత తోడవ్వడం వల్ల వ్యాపార విస్తరణకు సంబంధించిన చర్చలు సఫలమవుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు మరియు నూతన ఆదాయ మార్గాలపై దృష్టి సారిస్తారు. మృగశిరా నక్షత్రం వారికి పరమమిత్రతార నడుస్తోంది. దీనివల్ల సమాజంలో మరియు వృత్తిరంగంలో ఉన్నతాధికారులు లేదా మిత్రుల నుండి ఆశించిన పెద్ద సహాయ సహకారాలు అందుతాయి. క్లిష్టమైన పనులు కూడా ఇతరుల మద్దతుతో సులభంగా పూర్తవుతాయి. రోహిణీ నక్షత్రం వారు మాత్రం నేడు జన్మతార మరియు జన్మచంద్రుని ఉమ్మడి ప్రభావం వల్ల శరీరానికి అధిక శ్రమ కలగకుండా చూసుకోవాలి. పనులలో ఆకస్మిక ఒత్తిడి లేదా శారీరక అలసట ఎదురయ్యే సూచనలున్నాయి. ఆరోగ్య విషయాల్లో మరియు ఆహార నియమాల్లో జాగ్రత్త వహించడం శ్రేయస్కరం. నీటి సూచన. నేడు జన్మచంద్రుని చంచలత్వాన్ని అధిగమించడానికి మరియు రోహిణీ నక్షత్రం వారు జన్మతార దోష నివారణ కోసం శివారాధన లేదా చంద్రధ్యానం చేయడం ఉత్తమం. కృత్తిక, మృగశిరా నక్షత్రాల వారు లభించిన ఈ సంపత్, పరమమిత్ర తారాబలాల అనుకూలతతో వృత్తి జీవితంలో అద్భుతమైన పురోగతిని సాధిస్తారు. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.